మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది గాడిద మాంసం. ఎస్, మీరు విన్నది నిజమే, ఇది డాంకీ మీట్. చీరాల విజిట్ చేసినప్పుడు పక్కనే ఉన్న వేటపాలెం మార్కెట్కి వెళ్ళేటప్పుడు దీన్ని చూసా. వ్లాగ్లో అలా ముందుకెళ్తూ దీని గురించి నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చీరాల బీచ్కి ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, రిసార్ట్స్ ఎలా ఉంటాయి, తర్వాత మెయిన్ బీచ్ స్పాట్స్, నెక్స్ట్ ఆ బీచ్ లో జరిగే యాక్టివిటీస్ గురించి, చీరాల బీచ్ లో నైట్ క్యాంపింగ్ అండ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ డే మీల్స్ అండ్ నైట్ డిన్నర్ వరకు ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ ఎక్కడెక్కడ ఫుడ్ ప్రిఫర్ చేసుకోవాలో మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సికింద్రాబాద్ నుంచి చీరాల వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎవ్రీడే అవైలబుల్ లో ఉంటాయి. మేమైతే నైట్ 10 o'clock ఉన్న సింహపూరి ఎక్స్ప్రెస్ అయితే చూస్ చేసుకున్నాము. దీని స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చి 310 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. జర్నీ టైం అయితే అరౌండ్ ఒక 6 to 7 hours అయితే ఉంటుంది. చీరాల రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత బయట అయితే షేర్ ఆటోలు ఉంటాయి. బీచ్ దగ్గరికి 35 రూపీస్ 40 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. నైట్ 8 hours జర్నీ తర్వాత మనకి రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అప్రాక్సిమేట్లీ 8 hours జర్నీ అయింది ట్రైన్ జర్నీ. తర్వాత అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి, ఆటోస్ మాట్లాడుకోవాలి. పెర్ హెడ్ వచ్చి మాకు 35 రూపీస్ ఛార్జ్ చేశారు. తర్వాత డైరెక్ట్ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా ఫుడ్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాము. రిసార్ట్ వాళ్ళు ఓన్లీ రూమే అలాట్ చేశారు, అది కూడా 10 o'clockకి చెక్ ఇన్ అవ్వాలి. ప్రెజెంట్ అయితే బయటికి వెళ్ళి ఇక్కడ బీచ్ ఉంది ముందుకి, బయటికి వెళ్ళి అలా చిల్ అవుతూ టిఫిన్ చేసి తర్వాత ఫుడ్ అరేంజ్ చేసుకొని రిసార్ట్కి వచ్చి రిసార్ట్లో ఎంజాయ్ చేస్తామని మా వాళ్ళ ప్లాన్. సో గ్యాంగ్ మొత్తం అయితే ఆల్రెడీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే వేటపాలెం మార్కెట్కి తీసుకొచ్చారు. సో వేటపాలెం మార్కెట్కి వెళ్ళి మనం ఇక్కడ నుంచి ఫిషెస్ సీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఫిష్ సీ ఫుడ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి వండించుకోవాలి. మార్కెట్కి వెళ్ళి చూద్దాం అక్కడ సీ ఫుడ్స్ ఏమున్నాయి ఏంటంటే. మార్కెట్లో చిన్నగా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసి పక్కనే ఉన్న ఫిష్ మార్కెట్ అయితే విజిట్ చేస్తున్నాం. మార్కెట్లో చాలా సీ ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సీ ఫిషెస్, నెక్స్ట్ ఇక్కడ చిప్ప మాంసం కనిపిస్తుంది, అంటే నత్త మాంసం. స్నేల్ అంటారు, అంటే నత్తల్లో నుంచి వచ్చే పురుగులను తీసి తింటారు. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ లో చూసా ఈ నత్త మాంసం కోసం. ఇప్పుడైతే రియల్ గా ఈ మార్కెట్ లో చూస్తున్నా. ఇక్కడ ఓన్లీ నత్త మాంసమే కాదు, గాడిద మాంసం కూడా తింటారు. ఈ చీరాల, బాపట్ల, వేటపాలెం ఈ సరౌండింగ్స్ లో మొత్తం ఈ గాడిద మాంసం అయితే బాగా ఫేమస్. ఎక్కడ మార్కెట్ లో చూసినా, ఏ జంక్షన్ లో చూసినా ఈ గాడిద మాంసం అయితే విచ్చలవిడిగా అమ్మేస్తుంటారు. ఆల్రెడీ దీనిపైన ఒక మూవీ కూడా షూట్ చేశారు. మనకు వేటపాలెంలో షూట్ చేసిన క్రాక్ మూవీ, అంటే రవితేజ నటించిన క్రాక్ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. దాంట్లో క్లియర్ గా గాడిద రక్తం తాగిన తర్వాత పరిగెత్తకుంటే గాడిద రక్తం అంతా బాడీలో గడ్డకట్టి చనిపోతారు. మూవీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పేది ఇప్పుడు క్రాక్ మూవీ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది. సో అందరం కలిసి సముద్ర స్నానం చేయడానికి అని చెప్పి వచ్చాము. సో రిసార్ట్ నుంచి సముద్రంకి వెళ్ళి స్నానం చేసి తర్వాత స్విమ్మింగ్ పూల్లో చిల్ అయ్యి ఇంకా నైట్ క్యాంపింగ్ కూడా ఉంటాయి. ఇక్కడ రామాపురం అనే బీచ్ ఉంది. సో అదంతా నైట్ ఎక్స్ప్లోర్ చేసి నైట్ విజువల్స్ ఎలా ఉంటాయో చూపిస్తా. పర్సన్కి 100, నెక్స్ట్ గంటకు వచ్చి 3200 మాట్లాడుకోవచ్చు గంటకైతే. నెక్స్ట్ పర్సన్కి వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా వెహికల్స్ ఉంటాయి. సో మనం మాట్లాడుకుంటే వాళ్ళు తగ్గించి కూడా చెప్తారు. సో ఈ పాయింట్ నుంచి సమ్ డిస్టెన్స్ ఇస్తారు, అక్కడ నుంచి రైడ్ చేసుకుంటూ మనం రిటర్న్ రావచ్చు. సో 100 రూపీస్ ఇచ్చి నేనైతే సోలో రైడ్ బుక్ చేసుకున్నా. సో సోలో రైడ్కి 100 రూపీస్ నుంచి ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ ఈ పాయింట్ వరకు సో రైడ్ చేసి చూద్దాం. మాకైతే ఈ రూమ్ అలాట్ చేశారు. సో రూమ్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. సన్ రైజ్ టైంలో ఇంకా బాగుంటుంది. సన్ రైజ్ ఎలా ఉంటుందో నేను షూట్ చేసి చూపిస్తా. రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. రూమ్స్ బాగున్నాయి, వాష్రూమ్స్ మంచిగా ఉన్నాయి, గ్రీజర్ ఉంది. 3 మెంబర్స్కి అయితే సరిపోయేటట్టు బెడ్ ఉంది. 2 మెంబర్స్ సరిపోతారు, బట్ అడ్జస్ట్ అయితే 3 మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది. బీచ్కి దగ్గరలో ఉంది ఇది. ఇక్కడ నుంచి కరెక్ట్గా బీచ్ మనకి వ్యూ కనిపిస్తుంది. పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది.
ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనకు రెస్టారెంట్ వల్ల ఒక మెనూ ఇస్తారు. ఆ మెనూలో మనకు కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే ఈ బిర్యానీ ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక్కొక్క బిర్యానీ ప్యాక్ వచ్చి 2 members కి అయితే సఫిషియెంట్ గా సరిపోయింది. దీని కాస్ట్ వచ్చి స్పెషల్ బిర్యానీ 350 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఒక హోల్ ఎగ్ అండ్ చికెన్ కాజుతో మొత్తం ఫిల్ చేసి 2 నుంచి 3 members కి అయితే సఫిషియెంట్ గా సరిపోయేలాగా వచ్చింది. సో ఇక్కడ ప్యూర్ చెట్టు కళ్ళు దొరుకుతాయి మనకి, తాటి కళ్ళు. ఈ లోకల్లో ఎక్కడ అడిగినా చెప్తారు, సమ్ రోడ్ పక్కనే అమ్ముతుంటారు. సో చెట్టు కళ్ళు ఇక్కడే ఫ్రెష్ గా తీసిస్తారు. ఎవరికైనా కావాలంటే వచ్చే వాళ్ళకి ఇక్కడ దగ్గరలో సాయిబాబా గుడి ఉంటుంది. సాయిబాబా గుడి దగ్గర అలా రోడ్ వైపు వస్తే మనకి సైడ్లో అమ్ముతుంటారు. ఫ్రెష్ గా చెట్టు కళ్ళు తీసిస్తారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చీరాల బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లైట్ హౌస్ ఉంది. ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా బీచ్, చాలా బాగుంది బీచ్. మొత్తం అంతా బోట్స్ ఉన్నాయి. దేవరా మూవీలో కూడా ఇన్ని బోట్స్ అయితే ఉండవు. మొత్తం అంతా టోటల్ గా బోట్సే ఉన్నాయి. మొత్తం అన్ని విజువల్స్ తో సహా చూపిస్తాను. ఇది 3 కిలోలే ఉండింది. అంటే నా లివర్ పాడైపోయింది. మొత్తం 2000 చెప్పేసారు. మీరు ఏమిస్తారు అడగండి. 4 కిలోలు రైలు, 4 కిలోలు ఉన్నాయి. ఇంకా వార్ డ్రైవ్ దగ్గర ఫిష్ మార్కెట్ అంతా చూసి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఇక్కడ అయితే నైట్ క్యాంప్స్ కనిపించాయి. ఈ నైట్ క్యాంప్స్ ఇక్కడ ఉన్న రెసార్ట్ వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు. సమ్ చార్జెస్ అయితే ఉంటాయి దీనికి. ఇంకా వార్ డ్రైవ్ దగ్గర తీసుకున్న సీ ఫుడ్స్ అయితే ఇక్కడ రిసార్ట్ వాళ్ళకి చెప్పి వండి పెట్టాము. ఇది కుక్ చేయడానికి 150 రూపీస్ కిలోకి అయితే చార్జ్ చేశారు. మనకు నచ్చిన సీ ఫుడ్ తీసుకొని ఇక్కడ రిసార్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే దగ్గరుండి వండిపిస్తే వాళ్ళే అంతా అరేంజ్ చేసి చూసుకుంటారు. నైట్ మీల్ కంప్లీట్ అయిన తర్వాత మా గ్యాంగ్ మొత్తం కలిసి నైట్ అంతా రూమ్స్ లో సాంగ్స్ పెట్టుకుంటే రచ్చ చేసి చిల్ అవుట్ అయ్యారు. ఇన్ కేస్ బీచ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలోనే 100 meters దూరంలో బీచ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్ లో సన్ రైజ్ చూడడానికి వెళ్ళండి, క్రేజీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అని చెప్పి వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఎగ్జాక్ట్ గా ఎర్లీ మార్నింగ్ ఒక 20 minutes ఉంటుంది ఆ గోల్డెన్ వ్యూ.
ఈ గోల్డెన్ వ్యూ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కరెక్ట్గా ఆ సన్ రైస్ వేవ్స్ మీద పడుతున్నప్పుడు మెరుస్తుంది మొత్తం బీచ్ అంతా, మొత్తం అంతా వేవ్స్ అన్ని మెరుస్తాయి, ఓషన్ అంతా మెరుస్తూ ఒక 20 మినిట్సే ఉంటుంది ఆ వ్యూ. మిస్ కాకుండా 20 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ లేచి బద్ధకం కాకుండా వచ్చి చూడండి. ఈ బీచ్లో అయితే వ్యూ బాగుంటుంది. ఇక్కడతో ఈ చీరాల ట్రిప్ కంప్లీట్ అయినట్టే. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మాత్రం ఇక్కడ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర నుంచి లోకల్ ట్రైన్స్ విజయవాడకు ఉంటాయి. చీరాల నుంచి విజయవాడకి 2 hours జర్నీ ఉంటుంది. 2 hours లో మనం విజయవాడ చేరుకోవచ్చు. మేమైతే సెకండ్ సిట్టింగ్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ ఫేర్ వచ్చి 85 రూపీస్ పడింది. ఒక 2 hours లో అయితే విజయవాడకి అయితే రీచ్ అయిపోవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత బయట రైల్వే స్టేషన్ దగ్గర షేర్ ఆటోస్ ఉంటాయి. టెంపుల్ దగ్గరికి 20 రూపీస్ ఛార్జ్ చేసి 15 మినిట్స్ లో డ్రాప్ చేస్తారు. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మంచిగా ఒక 1 hour లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోద్ది. రిటర్న్ రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత హైదరాబాద్ కి డైలీ ఈవినింగ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సెకండ్ సిట్టింగ్ ఫేర్ అయితే మాకు 160 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 5 hours లో హైదరాబాద్ లో అయితే చేరుకోవచ్చు. ఈ ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. ఈ ట్రిప్ డ్యూరేషన్ వచ్చి 2 nights 2 days. హైదరాబాద్ లో ఉండి దగ్గరలో బీచ్ ట్రిప్ వేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.